వేల సంవత్సరాల క్రితం మన ఋషులు మరియు మునులు ఇలా అనేవారు, స్త్రీల జుట్టు కేవలం అందం యొక్క ఆభరణం మాత్రమే కాదు, అది దివ్యశక్తుల భాండాగారం. పురాతన శాస్త్రాలలో ఇలా వ్రాయబడింది, ప్రతి స్త్రీ యొక్క జుట్టులో అలాంటి సూక్ష్మ శక్తి ప్రవహిస్తుంది. అది ఆమె జీవితాన్ని, ఆమె ఆకర్షణను మరియు ఆమె ఆధ్యాత్మిక శక్తిని నియంత్రిస్తుంది. బహుశా ఇదే కారణం దేవీ దేవతల విగ్రహాలలో ఎల్లప్పుడూ పొడవైన మరియు ఆభామయ జుట్టు యొక్క చిత్రణ కనిపిస్తుంది. ఇది కేవలం అలంకరణ కాదు, కానీ ఈ రహస్యం యొక్క సూచన. దీనిని ఈ రోజు కూడా చాలా మంది తెలుసుకోలేదు. మీరెప్పుడైనా ఆలోచించారా, స్త్రీ జుట్టు ఆమె సౌభాగ్యం మరియు సామర్థ్యంతో ఎందుకు జోడించబడిందని చెప్పబడుతుంది? పురాతన భారతీయ సంస్కృతిలో స్త్రీల జుట్టును దాచిన శక్తి యొక్క ప్రతీకంగా ఎందుకు పరిగణించారు? మరియు ఈ రోజు కూడా జుట్టుతో సంబంధం ఉన్న అనేక నియమాలు మరియు సంప్రదాయాలు ఎందుకు ప్రచలితంలో ఉన్నాయి? వీటిని విజ్ఞానం మరియు ఆధ్యాత్మికం రెండూ గుర్తిస్తాయి. ఈ రోజు ఈ వీడియోలో మనం స్త్రీల జుట్టులో దాగి ఉన్న అద్భుతమైన రహస్య శక్తులను లోతుగా అర్థం చేసుకుంటాం మరియు ప్రతి స్త్రీకి వీటిని తెలుసుకోవడం ఎందుకు అవసరమో చూద్దాం. భారతీయ శాస్త్రాలలో జుట్టు యొక్క ప్రాముఖ్యత చాలా లోతుగా వివరించబడింది. ఋగ్వేదం మరియు అథర్వవేదం వంటి పురాతన గ్రంథాలలో ఇలా ఉంది, జుట్టు కేవలం శరీరంలో ఒక భాగం మాత్రమే కాదు, అది ఓజస్సు మరియు తేజస్సు, అంటే మన జీవన శక్తి యొక్క భాండాగారం. ఒక వ్యక్తి యొక్క జుట్టు బలంగా మరియు ఆరోగ్యంగా ఉన్నంత వరకు అతని ఆభామండలం కూడా సమతుల్యంగా మరియు శక్తివంతంగా ఉంటుందని చెప్పబడింది. ఆయుర్వేదంలో కూడా ఇదే ఆలోచన కనిపిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం జుట్టు మన శరీరంలోని ప్రాణంతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. ప్రాణం అంటే ప్రతి మనిషిని జీవించేలా మరియు శక్తివంతంగా ఉంచే సూక్ష్మ జీవన శక్తి. అందుకే జుట్టు యొక్క స్థితి మన ఆరోగ్యం మరియు మానసిక సమతుల్యత యొక్క ప్రతిబింబంగా ఉంటుందని చెప్పబడింది. అందుకే ఆయుర్వేద గ్రంథాలలో జుట్టు యొక్క సంరక్షణను కేవలం అందం దృష్టితో మాత్రమే కాకుండా ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక దృష్టితో కూడా అత్యంత అవసరమైనదిగా పరిగణించబడింది. మనం యోగులు మరియు సాధ్వీల సంప్రదాయాన్ని చూస్తే అక్కడ కూడా జుట్టుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. చాలామంది యోగులు తమ జుట్టును పొడవుగా ఉంచేవారు మరియు తరచూ తలను కప్పి ఉంచేవారు. దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక ఆలోచన ఉండేది. తల మరియు జుట్టు నుండి శక్తి యొక్క అత్యధిక ప్రవాహం జరుగుతుందని వారు నమ్మేవారు. తల కప్పబడకపోతే ఈ శక్తి బయటకు వెళ్ళిపోతుంది మరియు సాధనలో అడ్డంకులు ఏర్పడతాయి. అందుకే సన్యాసినులు, సాధ్వీలు మరియు గురుకుల కన్యలు కూడా తమ జుట్టును జాగ్రత్తగా ఉంచేవారు. పురాతన కథల్లో కూడా ఇలా చెప్పబడింది, జుట్టును పెంచడం కేవలం అందం యొక్క ప్రతీకం మాత్రమే కాదు, అది వ్యక్తి యొక్క శక్తి మరియు ఆత్మబలం యొక్క ప్రతీకంగా పరిగణించబడింది. దేవీ దేవతల విగ్రహాలలో చూపించబడే పొడవైన మరియు మెరిసే జుట్టు దివ్యత మరియు శక్తి జుట్టుతో గాఢమైన సంబంధం ఉందని సూచిస్తుంది. ఈ విధంగా వేదాలు, ఆయుర్వేదం మరియు యోగ సంప్రదాయం మూడు ఒకే స్వరంలో ఇలా అంగీకరిస్తాయి, స్త్రీల జుట్టులో అదృశ్య శక్తి సంచితమై ఉంటుంది. అందుకే పురాతన కాలం నుండి మహిళలు తమ జుట్టును రక్షించుకునేవారు మరియు దానిని కేవలం అలంకరణగా కాకుండా తమ అస్తిత్వ శక్తిగా భావించేవారు. ఈ రోజు మనం విజ్ఞాన దృష్టితో చూస్తే ఈ విషయం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. మన జుట్టు కేవలం చనిపోయిన కణాలు కాదు, అవి మన స్నాయు వ్యవస్థ అంటే నరాల వ్యవస్థతో సంబంధం కలిగి ఉంటాయి. జుట్టు యొక్క మూలం తలసుప్పతో అనుసంధానమై ఉన్నప్పుడు అక్కడ ఉన్న నరాలు మెదడుకు సంకేతాలను పంపుతాయి. అందుకే జుట్టును తాకడం లేదా సున్నితంగా నిమరడం వల్ల మనస్సు తక్షణమే శాంతమవుతుంది. ఇది నరాల వ్యవస్థ యొక్క ప్రత్యక్ష ఉద్దీపన. శాస్త్రవేత్తలు పీనియల్ గ్రంథి గురించి కూడా ప్రస్తావించారు. దీనిని భారతీయ సంప్రదాయంలో ఆజ్ఞాచక్రం లేదా మూడవ కన్ను అని అంటారు. పీనియల్ గ్రంథి కాంతి మరియు శక్తి యొక్క ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. పరిశోధనలు చెబుతున్నాయి, పొడవైన మరియు ఆరోగ్యవంతమైన జుట్టు పీనియల్ గ్రంథి యొక్క సున్నితత్వాన్ని పెంచుతుంది. అంటే మీ జుట్టు ఎంత సమతుల్యంగా ఉంటే అంత ఎక్కువ స్పష్టత మరియు సహజ శక్తి మీ లోపల ఉంటుంది. ఇప్పుడు శక్తి క్షేత్రం గురించి మాట్లాడుకుందాం. దీనిని ఆరా ఫీల్డ్ లేదా ఆరా అని పిలుస్తారు. ప్రతి మనిషి చుట్టూ ఒక సూక్ష్మ శక్తి క్షేత్రం ఉంటుంది. మన జుట్టు పొడవుగా మరియు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ ఆరా మరింత బలంగా మారుతుంది. అందుకే చాలామంది ఆధ్యాత్మిక గురువుల జుట్టు పొడవుగా కనిపిస్తుంది, ఎందుకంటే అది ఆరాను బలోపేతం చేసే మాధ్యమంగా ఉంటుంది. అందుకే అనేక సంస్కృతులలో ఈ నమ్మకం ఉంది, స్త్రీల జుట్టులో దివ్య ఆకర్షణ మరియు శక్తి యొక్క భాండాగారం ఉందని.
ఆధునిక పరిశోధన కూడా ఇలా చెబుతుంది. మన జుట్టు శరీరం యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తిని సమతుల్యం చేయడంలో సహాయం చేస్తుంది. జుట్టు ఒక రకమైన యాంటెనా వలె పనిచేస్తుంది. అది బయట నుండి వచ్చే సూక్ష్మ సంకేతాలను గ్రహించి వాటిని శరీరానికి చేరవేస్తుంది. అందుకే మనం జుట్టును కప్పి లేదా కట్టినప్పుడు మనకు లోపల ఒక రక్షణ భావన కలుగుతుంది మరియు జుట్టు పెరిగినప్పుడు వ్యక్తిని బాహ్యశక్తి సులభంగా ప్రభావితం చేస్తుంది. అందుకే విజ్ఞానం కూడా జుట్టు మరియు శక్తి మధ్య గాఢమైన సంబంధం ఉందని ధృవీకరిస్తుంది. జుట్టు మన అందం మాత్రమే కాదు, మన మనస్సు, శరీరం మరియు ఆత్మను సమతుల్యం చేసే ముఖ్యమైన మాధ్యమం. ప్రకృతి మరియు స్త్రీ రెండూ చంద్రునితో గాఢమైన సంబంధం కలిగి ఉన్నాయని పరిగణించబడ్డాయి. జాగ్రత్తగా చూస్తే స్త్రీల మాసిక చక్రం సుమారు 28 రోజులు ఉంటుంది మరియు చంద్రుని చక్రం కూడా సుమారు 28 రోజుల్లో పూర్తవుతుంది. అందుకే పురాతన కాలం నుండి స్త్రీలు మరియు చంద్రుడు ఒకరినొకరు ప్రతిబింబంగా చెప్పబడ్డారు. శాస్త్రాలలో ఇలా ఉంది: చంద్రుని శక్తి నీటిపై మరియు మనసుపై అత్యధిక ప్రభావం చూపుతుంది మరియు స్త్రీలలో ఈ శక్తి జుట్టు ద్వారా సులభంగా ప్రవహిస్తుంది. పొడవైన మరియు పెరిగిన జుట్టు చంద్రశక్తిని ఎక్కువగా గ్రహిస్తుంది. దీనివల్ల స్త్రీ యొక్క ఆభ మరింత ప్రకాశవంతంగా మారుతుంది. అందుకే పురాతన కాలంలో పొడవైన జుట్టును శక్తి మరియు ఆశీర్వాదం యొక్క ప్రతీకంగా పరిగణించారు. పౌర్ణమి రాత్రి స్త్రీలు తమ పెరిగిన జుట్టుతో ధ్యానం లేదా ప్రార్థన చేసినప్పుడు వారి ఆధ్యాత్మిక శక్తి బహుగుణించిందని చెప్పబడుతుంది. అందుకే స్త్రీల జుట్టును కేవలం అందమే కాకుండా చంద్రుని వంటి రహస్యమైన శక్తి యొక్క దర్పణంగా పరిగణించారు. జుట్టుతో సంబంధం ఉన్న ఒక గాఢమైన సంప్రదాయము మరియు విజ్ఞానం రెండూ జోడించబడ్డాయి. పురాతన కాలం నుండి ఇలా నమ్మబడింది: పెరిగిన జుట్టు మరియు కట్టిన జుట్టు రెండూ మన శరీరం మరియు మనసుపై వేరువేరు ప్రభావాలను కలిగి ఉంటాయి. ఒక స్త్రీ తన జుట్టును పెరిగిన ఉన్నప్పుడు ఆమె బయటకు శక్తిని సంచరింపజేస్తుంది. పెరిగిన జుట్టు ఆకర్షణ యొక్క ప్రతీకం. ఇది వ్యక్తి యొక్క అందం మరియు ఆకర్షణను పెంచడమే కాకుండా ఆరిక్ ఫీల్డ్ అంటే శక్తి క్షేత్రాన్ని కూడా విస్తరిస్తుంది. అందుకే పెరిగిన జుట్టు స్త్రీని మరింత ఆకర్షణీయంగా చేస్తుందని చెప్పబడింది. బహుశా ఇదే కారణం చాలా సంప్రదాయాలలో పండుగలు, నృత్యం మరియు ఉత్సవ సమయంలో స్త్రీలు పెరిగిన జుట్టును ఉంచేవారు. తద్వారా వారి శక్తి విస్తరించి చుట్టూ సకారాత్మక వాతావరణం ఏర్పడుతుంది. కానీ మరోవైపు జుట్టును కట్టినప్పుడు శక్తి లోపలికి కేంద్రీకరించబడుతుంది. కట్టిన జుట్టు శక్తి సంరక్షణ యొక్క మాధ్యమంగా మారుతుంది. అందుకే ఋషి, సాధ్వి మరియు యోగినీలు తమ జుట్టును కట్టి సాధన చేసేవారు. జుట్టు పెరిగి ఉంటే ధ్యాన సమయంలో శక్తి చుట్టూ వ్యాప్తి చెందుతుందని మరియు మనసు ఏకాగ్రత కోల్పోతుందని వారు నమ్మేవారు. జుట్టు కట్టినప్పుడు శక్తి లోపలే ఉంటుంది మరియు సాధన లోతుగా జరుగుతుంది. ఆధునిక దృష్టికోణంలో చూసినా ఈ విషయం సరిగ్గా అనిపిస్తుంది. పెరిగిన జుట్టు వాతావరణ శక్తిని త్వరగా గ్రహిస్తుంది. దీనివల్ల వ్యక్తి సామాజిక వాతావరణం మరియు భావోద్వేగాలతో సులభంగా అనుసంధానమవుతాడు. కానీ కట్టిన జుట్టు వ్యక్తిని లోపల నుండి సురక్షితంగా మరియు స్థిరంగా ఉంచుతుంది. అందుకే మహిళలు పని లేదా చదువు సమయంలో తరచూ జుట్టును కట్టుకుంటారు. ఎందుకంటే ఇది ఏకాగ్రత మరియు దృష్టిని పెంచడంలో సహాయపడుతుంది. కాబట్టి జుట్టును ఎప్పుడు పెంచుకోవాలి మరియు ఎప్పుడు కట్టాలి అనేది కేవలం ఫ్యాషన్ లేదా సౌకర్యం యొక్క విషయం కాదు. ఇది మన శక్తి, ఆకర్షణ మరియు సాధన మూడింటినీ ప్రభావితం చేసే లోతైన రహస్యం. భారతీయ సంప్రదాయంలో స్త్రీల జుట్టును కేవలం అందం యొక్క ఆభరణంగా పరిగణించలేదు. అవి దేవీ స్వరూప శక్తి మరియు లక్ష్మి యొక్క ప్రతీకంగా చెప్పబడ్డాయి. పురాతన గ్రంథాలలో ఇలా కనిపిస్తుంది: ఏ స్త్రీ యొక్క జుట్టు దట్టంగా, పొడవుగా మరియు సువ్యవస్థితంగా ఉంటుందో ఆమె లోపల దివ్య ఆభ మరియు సమృద్ధి నివసిస్తుంది. అందుకే స్త్రీల జుట్టును సౌభాగ్యం మరియు శక్తి యొక్క దర్పణంగా చెప్పబడింది. ఒక స్త్రీ తన జుట్టు యొక్క సంరక్షణ చేసినప్పుడు, నూనె రాసినప్పుడు, దానిని సంవర్ధనం చేసినప్పుడు ఆమె శక్తి క్షేత్రం స్వయంగా పెరుగుతుందని కూడా చెప్పబడింది. అంటే ఆమె ఆరా మరింత ప్రకాశవంతమవుతుంది. ఈ శక్తి యొక్క ప్రభావం ఆ స్త్రీపై మాత్రమే కాకుండా ఆమె కుటుంబం మరియు చుట్టూ ఉన్న వాతావరణంపై కూడా పడుతుంది. అందుకే భారతీయ ఇళ్లలో తరచూ తల్లులు మరియు బామ్మలు కూతుళ్లకు జుట్టును సంవర్ధనం చేయడం మరియు రక్షించడం గురించి బోధించేవారు. ఎందుకంటే ఇది కేవలం అందం యొక్క విషయం కాదు, ఆధ్యాత్మిక శక్తి యొక్క విషయమని వారు తెలుసుకునేవారు. వివాహ సంస్కార సంప్రదాయాలలో కూడా స్త్రీల జుట్టుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పెళ్లి కూతురు జుట్టును అలంకరించినప్పుడు, పుష్పాలు మరియు ఆభరణాలతో సుశోభితం చేసినప్పుడు దాని వెనుక కేవలం అలంకరణ భావన ఉండదు. దీని అర్థమేమిటంటే ఇప్పుడు ఆ స్త్రీ తన లోపల సంచితమైన దివ్య స్త్రీ శక్తిని కుటుంబం మరియు సమాజంలో ప్రవహింపచేయబోతోంది. జుట్టు యొక్క శృంగారం
ఆ శక్తిని సక్రియం చేయడానికి మరియు కొత్త జీవితం కోసం ఆశీర్వాదం పొందడానికి ఒక ప్రతీకంగా పరిగణించబడింది. ఈ విధంగా స్త్రీల జుట్టు నేరుగా వారి స్త్రీ శక్తి, సమృద్ధి మరియు ఆభతో సంబంధం కలిగి ఉంటుంది. అందుకే శాస్త్రాలలో ఇలా చెప్పబడింది, నారీకేశే శక్తి, అంటే స్త్రీ యొక్క జుట్టులోనే ఆమె శక్తి నివసిస్తుంది. మనం ఆధునిక విజ్ఞానం మరియు పురాతన సంప్రదాయం రెండింటినీ కలిపి చూస్తే రెండూ ఒకదానికొకటి పూర్తి చేస్తాయని స్పష్టంగా కనిపిస్తుంది. విజ్ఞానం ప్రకారం మన జుట్టు కేవలం అలంకరణ కాదు, శరీరం యొక్క ముఖ్యమైన రక్షణ పొర. జుట్టు సూర్యుని హానికరమైన అతినీలలోహిత కిరణాల నుండి మన తల సుప్పిని రక్షిస్తుంది. ఇది తల యొక్క ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతుంది. దీనివల్ల శరీరంలో శక్తి సమతుల్యం ఉంటుంది. అందుకే వేసవి మరియు చలి రెండింటిలోనూ మన జుట్టు సహజంగా మనకు రక్షణను అందిస్తుంది. ఇప్పుడు సంప్రదాయం వైపు చూస్తే అక్కడ ఇలా చెప్పబడింది, జుట్టు ఎంత సహజంగా మరియు ఆరోగ్యంగా ఉంటే మనసు మరియు ఆత్మ అంత సమతుల్యంగా ఉంటాయి. పాతకాలంలో నూనె రాయడం, జడలు వేయడం మరియు జుట్టును కప్పి ఉంచడం కేవలం సౌకర్యం కోసం కాదు, శరీరం మరియు మనస్సు యొక్క శక్తిని సమతుల్యం చేయడానికి ఒక మార్గం కూడా. పురాతన ప్రజలు ఇలా నమ్మేవారు, జుట్టు సహజ రూపంలో మరియు సరైన సంరక్షణతో ఉంచబడితే అది వ్యక్తి యొక్క ఆరాను పెంచుతుంది మరియు జీవన శక్తిని స్థిరంగా ఉంచుతుంది. ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, విజ్ఞానం ఇలా చెబుతుంది, జుట్టు మనల్ని బాహ్య వాతావరణం నుండి రక్షిస్తుంది, మరియు సంప్రదాయం ఇలా చెబుతుంది, జుట్టు మనల్ని లోపల నుండి సమతుల్యం చేస్తుంది. ఈ రెండు దృక్పథాలు వేరుగా కనిపిస్తాయి, కానీ వాస్తవానికి ఒకదానికొకటి పూర్తి చేస్తాయి. అందుకే ఈరోజు కూడా మనం మన జుట్టు యొక్క సహజ సంరక్షణ చేస్తే శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా సమతుల్యంగా భావిస్తాము. అందుకే విజ్ఞానం మరియు సంప్రదాయం యొక్క ఈ సమన్వయం మనకు ఇలా బోధిస్తుంది, జుట్టును కేవలం ఫ్యాషన్ లేదా ప్రదర్శన కోసం కాకుండా ఆరోగ్యం, శక్తి మరియు ఆధ్యాత్మిక శక్తి యొక్క మూలంగా చూడాలి. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, మీ జుట్టు కేవలం అందం యొక్క ఆభరణం మాత్రమే కాదు, మీ లోపల దాగి ఉన్న దివ్య శక్తి యొక్క మాధ్యమం కూడా. ఇది శరీరంలో ఒక భాగమే కాదు, మీ ఆభ, మీ స్త్రీ శక్తి మరియు మీ ఆత్మశక్తిని వ్యక్తం చేసే వంతెన. ప్రతి స్త్రీ తన జుట్టును గౌరవించాలి, వాటిని సంరక్షించాలి, మరియు మన శాస్త్రాలు మరియు సంప్రదాయాలు సంరక్షించిన ఆ పురాతన రహస్యాలను గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మీరు మీ జుట్టును సంవర్ధనం చేసినప్పుడు వాస్తవానికి మీ శక్తిని సంవర్ధనం చేస్తున్నారు. ఈ జ్ఞానం మీకు విలువైనదిగా అనిపిస్తే దీన్ని మీ దగ్గరే మాత్రమే ఉంచుకోకండి. ఈ సందేశాన్ని ప్రతి స్త్రీకి చేరవేయండి. మరియు ఇలాంటి పురాతన రహస్యమైన సమాచారం మరియు పవిత్ర వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి, మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఒక చిన్న క్లిక్ మాకు చాలా పెద్ద ప్రేరణ.